కవర్లు గోనె సంచులు కొట్టుకొచ్చాయి. అక్కడికక్కడ రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వాహనాలను అనుమతించడం లేదు అధికారులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మూసీ నది ఉగ్రరూపం ప్రస్తుతానికైతే పూర్తిగా శాంతించిందనే చెప్పుకోవాలి. నిన్నటి వరకు అంటే నిన్న రాత్రి వరకు కూడా మూసీ ఉగ్రరూపంలో ఉంది. జియాగూడ ప్రధానంగా మూసీకి ప్రధానంగా ఎఫెక్ట్ ఎక్కువగా గురైంది మాత్రం జియాగూడ ప్రాంతం అనే మనం చెప్పుకోవాలి. ఆ జియాగూడకు సంబంధించిన ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది జియాగూడ 100 ఫీట్ల రోడ్డు మనం చూస్తున్నది. ఇప్పుడు ప్రస్తుతం రోడ్డు ఇంకా క్లోజ్ అయ్యే ఉంది. ఇంకా మధ్యలో వాటర్ అనేది మనకు కనబడుతుంది. ఇంకా రాకపోకలకు మాత్రం పూర్తిగా అంతరాయం ఉంది. ఇంకా వాహనాలకు మాత్రం అనుమతించట్లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఈ జియాగూడ నుండి పురాణపూల్ వరకు వెళ్ళే 100 ఫీట్ల రోడ్ ఇది. రెండు వైపులా సిమెంట్ రోడ్డు. ప్రస్తుతం అయితే ఇంకా మధ్యలో మనకి నీళ్లు కనబడుతున్నాయి. కానీ చుట్టుపక్కల చూడొచ్చు ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కూడా కవర్లు బట్టలు మనకు ఎక్కువగా కనబడుతున్నాయి. అవన్నీ కూడా కొట్టుకొని వచ్చిన సందర్భం మనం చూస్తే తెలుస్తుంది. నిన్న దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు కానీ ఇక్కడ ఉన్న చెట్లకి దాదాపు మధ్యల వరకు కూడా నీళ్లు రావడం జరిగింది. అంటే దాదాపు 8 నుంచి 9 ఫీట్ల ఎత్తులో ఇప్పుడు మనం నిలబడ్డ ఈ రోడ్డు పై నుంచి 8 నుంచి 9 ఫీట్ల ఎత్తులో నీళ్లు ప్రవహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎదురుగా ఆ చెట్ల పైకి ఎక్కడైతే చెత్త పేరుకొని ఉందో అంత హైట్ వరకు కూడా నీటి ప్రవాహం కొనసాగడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఈ ప్రాంతంలో అలాంటి చెత్త పేరుకొని పోయి ఉన్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉంది. అలాంటి విజువల్స్ ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. చాలా దారుణమైన సిచ్యువేషన్ అయితే ఇంకా ఉంది అని మనం చెప్పుకోవాలి. వరద ప్రవాహం తగ్గినప్పటికీ ఇక్కడ పేరుకుపోయిన చెత్త కావచ్చు, బురద కావచ్చు, ఇదంతా కూడా క్లీన్ చేయడానికి 2 నుంచి 3 రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో పేరుకుపోయిన చెత్తను మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలన్నా కూడా చాలా సమయం పడుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులు ఈ దుర్వాసన అనేది ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే కనబడుతుంది. మళ్ళీ వర్షం కనుక పడితే మాత్రం పరిస్థితి మొత్తం కూడా మళ్ళీ ఇబ్బందికరంగా మారే సిచ్యువేషన్ అయితే ఉంది. రాకపోకలకు మాత్రం ప్రధానంగా అంటే పురాణపూల్ జియాగూడ మధ్యలో ఈ 100 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు పైన రాకపోకలను అయితే ఇంకా పూర్తిగా నిషేధించే ఉంచారు. రోడ్డు మొత్తం క్లీన్ కావడానికి అంటే ఆ వాటర్ అంతా పోవడానికి మరొక రోజు సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి నుండే వాహనాలని అనుమతించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం వాహనాలకు మాత్రం అనుమతించట్లేదు. ఇక ప్రధానంగా ఇప్పుడు మూసీకి మనం లెఫ్ట్ సైడ్లో చూస్తున్న మూసీ సంబంధించిన ప్రాంతంలో ఇప్పుడు ఈ వైపు మొత్తం కూడా మునిపోయి ఉండడం జరిగింది. ఎక్కడ కూడా మనకి ఈ కంపౌండ్ వాల్ కానీ ఈ చెట్లకు మధ్య వరకు పై వరకు కూడా అంటే చెట్లకు దాదాపు సగం భాగం వరకు కూడా నీటి ప్రవాహం కొనసాగడం జరిగింది. లోపల మనం మూసీ కాల్వలో కూడా చూడొచ్చు. మూసీ నదిలో మొత్తం ఇసుక దిబ్బలు మనకు కనబడుతున్నాయి. అదంతా కూడా కొట్టుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ నిలిచిపోయిన సందర్భం మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఎక్కడ చూసినా కూడా మట్టి దిబ్బలు, అలాగే చెట్ల పైన మనకి ఈ బట్టలు, కవర్లు, గోనె సంచులు ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా అలాంటి పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. మొత్తానికైతే జియాగూడ ఈ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉందనే చెప్పుకోవాలి. రేపటి వరకు వర్షం కనుక పడకపోతే తిరిగి వాహనాల రాకపోకలకు అనుమతించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ ప్రభాకర్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.